హైదరాబాద్ లో హోలీ ముసుగులో గంజాయి వినియోగం జరుగుతున్న వైనం ఎస్టీఎఫ్ దాడులతో వెలుగులోకి వచ్చింది. గంజాయితో తయారు చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్ తో పాటుగా గంజాయి బాల్స్ ని ఎస్టీఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దూల్పేట్లోని మల్చిపురాలో కుల్ఫీ విక్రయించే సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి గంజాయి కలిపిన కుల్ఫీ అమ్ముతున్నట్టుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. సత్యనారాయణపై కేసు నమోదు చేశామన్నారు. దూల్పేట్లో ఉన్నారు మా కరెస్పాండెంట్ రవిచంద్ర, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, కేవలం ఈ ఒక్క వ్యక్తేనా, ఇంకా ఎక్కడి నుంచైనా గంజాయి సరఫరా అవుతున్నట్టుగా గుర్తించారా? ఏం జరిగింది? ఎంతమందిని ఓవరాల్గా ఇవాళ హోలీ నేపథ్యంలో పోలీసులు పట్టుకున్నారు? అయితే హిమబంధు ఇవాళ హోలీ సందర్భాల్లో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మరోపక్క హోలీ సందర్భంగా అయితే ఇదే సందర్భంగా కొంతమంది డ్రగ్స్, దాంతోపాటు ఈ విధంగా కుల్ఫీలో కూడా గాంజా మిక్స్ చేస్తూ ఈ విధంగా పట్టుబడ్డారు దూల్పేటలో. మన దగ్గర దూల్పేట ప్రాంతంలో గత 7 నెలల నుంచి ఆపరేషన్ దూల్పేటలో భాగంగా నేను ఎస్టీఎఫ్ నుంచి ఈ ఆపరేషన్ దూల్పేటని మా డైరెక్టర్ గారు కమలాసన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ క్రైమ్ కంట్రోల్ని పర్యవేక్షిస్తున్నా. దాదాపుగా 90 నుంచి 95% అమ్మకాలు దూల్పేట ప్రాంతంలో, దూల్పేట పరిసర ప్రాంతాల్లో కూడా గంజాయి అమ్మకాలు దాదాపుగా తగ్గుముఖం పట్టినాయి. ఈ గంజాయి అలవాటు ఉన్న వ్యక్తులు ఏదో విధంగా గంజాయి సంపాదించాలనే ఉద్దేశంతో అర్ధరాత్రి అపరాత్రి తిరుగుతున్న కొద్ది మందిని అమ్మటం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళని కూడా పట్టుకుంటున్నాము. కేసులు అవుతూనే ఉన్నాయి. అయితే ఈ హోలీ సందర్భంగా ఇంతకుముందు దూల్పేటలో బలరాం గల్లీ కానివ్వండి, మచిలీపుర ఈ ప్రాంతాల్లో ఈ గంజాయి కుల్ఫీలో గంజాయి కలిపి, ఐస్ క్రీమ్లో గంజాయి కలిపి, ఈ బర్ఫీ స్వీట్స్లో గంజాయి కలిపి అమ్మే నేపథ్యం ఉన్న కొద్దిమందిని ముందే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ విధమైన కేసులు ఉన్న వ్యక్తులు ప్లస్ చేసే అవకాశం ఉన్న వ్యక్తులు ఎవరైతే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళపైన ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది. గత 2-3 రోజులుగా వాళ్ళు ఈరోజు ఉదయము ఈ సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి మచిలీపుర ఏరియాలో అతను రెగ్యులర్గా ఐస్ క్రీము కుల్ఫీ అమ్మే వ్యాపారి. అతను ఇంట్లో ఫ్రిడ్జ్లో అవన్నీ పెట్టుకొని ఓన్గా తయారు చేసుకొని ముగ్గురు అరెస్ట్ చేయడం జరిగింది. మెయిన్ ఒక ఫ్యామిలీ ఏదైతే ఎప్పుడు రెగ్యులర్గా చేస్తుంటారో బలరాం గల్లీలో వాళ్ళని టార్గెట్ చేశాము. మా నిఘా వాళ్ళపైన ఉండే ఉద్దేశంతో వాళ్ళు కొంచెం వెనకడిగేసి కొంచెం డైరెక్ట్గా బిజినెస్లో లేకుండా ఇండైరెక్ట్గా దీంట్లో ఉన్నారు. దాంతో వాళ్ళు డైరెక్ట్ దొరకలేదు. బట్ వాళ్ళ సంబంధం ఉన్న మిగతా వ్యక్తుల్ని ముగ్గురిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇలాంటి కుల్ఫీ బాక్సుల్లో ఎన్ని తయారు చేశారు, ఎన్ని విక్రయించారు? అతను ఇది 220 గ్రామ్స్ ఉంది ఒక్కొక్క దాంట్లో. ఇది ఆ కుల్ఫీలో గంజాయి మిక్స్ చేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టడం జరిగింది. ఆ ఫ్రిడ్జ్లో 100 ఇలాంటి బాక్సులు 200 గ్రాములు 220 గ్రాములు 100 తయారు చేసి పెట్టినాడు.